హలో ఆల్, వెల్కమ్ టు శరచంద్ర ఐఏఎస్ అకాడమీ. ఇవాళ వీడియోలో లేటర్ ఇక్ష్వాకుస్ గురించి చూద్దాం. సో ఇక్ష్వాకుల అనంతరం ఏన్షియంట్ పల్లవాస్, బృహత్ పలాయనస్, షల్లంకాయనస్ అండ్ ఆనంద గోత్రికాస్ వచ్చారు. సో వీళ్ళని క్రొనలాజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఏన్షియంట్ పల్లవాస్, బృహత్ పలాయనస్, షాలంకాయనస్ అండ్ ఆనంద గోత్రికాస్. సో ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాం. వీళ్ళ క్యాపిటల్ ఏంటి, వీళ్ళ సింబల్ ఏంటి, ఫస్ట్ కింగ్ అండ్ లాస్ట్ కింగ్ ఎవరో ఒకసారి చూద్దాం. సో ఏన్షియంట్ పల్లవాస్కి సింబల్ వచ్చేసి నంది, బుల్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మూడిటికి నంది ఉంది, బుల్ ఉంది, అండ్ ఒకదానికి మాత్రమే లైన్ ఉంది. సో బృహత్ పలాయనాస్ కి మాత్రమే లైన్ ఉంది. నెక్స్ట్ ఏన్షియంట్ పల్లవాస్ కి నంది, బుల్ ఉంది, అండ్ షాలంకాయనాస్ కి నంది, ఆనంద గోత్రికాస్ కూడా నందినే. నెక్స్ట్ క్యాపిటల్ చూస్తే ఏన్షియంట్ పల్లవాస్ ఆఫ్ కంచి అంటాం కదా. సో కంచి వీళ్ళ క్యాపిటల్. బృహత్ పలాయనస్ కోడూరు అనేది వీళ్ళ క్యాపిటల్. నెక్స్ట్ షాలంకాయనస్ వెంగిని పరిపాలించారు. అండ్ ఆనంద గోత్రికాస్ వచ్చేసి కందపురం ఆర్ చేజర్లను పాలించింది ఎవరు? ఆనంద గోత్రికాస్. సో కొన్నిసార్లు క్యాపిటల్స్ అండ్ ఈ కింగ్డమ్స్ నేమ్స్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడగచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏన్షియంట్ పల్లవాస్ లో ఫస్ట్ కింగ్ ఎవరు అంటే సింహవర్మ ఫస్ట్ కింగ్, అండ్ లాస్ట్ కింగ్ వచ్చేసి సింహవర్మ ఫిఫ్త్ సింహవర్మ. సో మీకు పల్లవాస్ అంటే గుర్తు రావాల్సింది, ఇక్ష్వాకులని ఓడించింది ఎవరు? పల్లవాసే ఓడించారు. అండ్ మనకి ఇక్ష్వాకుల పతనం గురించి మైదవోలు అండ్ మంచికల్లు ఇన్స్క్రిప్షన్స్ అనేవి చెప్తాయి. సో మంచికల్లు ఇన్స్క్రిప్షన్ ఏమో సింహవర్మ వేయించారు, మైదవోలు ఇన్స్క్రిప్షన్ ఏమో శివస్కందవర్మ వేయించారు. సో ఇవి గుర్తుపెట్టుకోండి పల్లవాస్ గురించి. నెక్స్ట్ బృహత్ పలాయనాస్ కి సింబల్ వచ్చేసి లయన్ అండ్ వాళ్ళ క్యాపిటల్ కోడూరు. నెక్స్ట్ వీళ్ళ దాంట్లో మనకు లభిస్తుంది ఒకరి కింగ్ అనమాట. అది ఎవరు అంటే జయవర్మ. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జయవర్మ బిలాంగ్స్ టు బృహత్ పలాయనస్. నెక్స్ట్ షాలంకాయనస్ కూడా నంది అనేది సింబల్, వేంగిని పాలించారు. ఇక్కడ ఫస్ట్ కింగ్ వచ్చేసి విజయదేవవర్మ ఫస్ట్ కింగ్. నెక్స్ట్ విజయ స్కందవర్మ అనే వాళ్ళు లాస్ట్ కింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, విజయదేవవర్మ అయితే ఫస్ట్ కింగ్, లాస్ట్ కింగ్ వచ్చేసి విజయ స్కందవర్మ. నెక్స్ట్ ఆనంద గోత్రికాస్ కి కూడా సేమ్ నంది అనేది వీళ్ళ సింబల్ గా ఉంది, అండ్ క్యాపిటల్ వచ్చేసి చేజర్ల ఆర్ కందపురం. సో ఇక్కడ ఫస్ట్ రాజు ఎవరంటే కందరాజు. ఈయన కందార రాజు అనే పర్సన్ ఫస్ట్ కింగ్. నెక్స్ట్ కందార రాజా టూ అనే పర్సన్ లాస్ట్ కింగ్ అనమాట. సో ఇప్పుడు ఇండివిజువల్ గా ఒక్కొక్క కింగ్డమ్ గురించి చూద్దాం. సో బృహత్ పలాయనస్ వచ్చేసి మనకి ఫౌండర్ ఎవరు? జయవర్మ. సో బృహత్ పలాయనస్ యొక్క ఫౌండర్ జయవర్మ, అండ్ క్యాపిటల్ కోడూరు. వీళ్ళు ఇష్ట దైవం వచ్చేసి ఈ కింగ్డమ్ కి మహేశ్వర అంటే శివుడు. అందుకే వీళ్ళని ఏమంటారు తెలుసా? బృహత్ పలాయనాస్ నే మహేశ్వర పాద పరిగ్రహితాస్. మహేశ్వర పాద పరిగ్రహితాస్ అని ఎవరిని అంటారు? బృహత్ పలాయనాస్ అని అంటారు. వీళ్ళు మహేశ్వరుణ్ణి పూజిస్తారు, శివుడిని పూజిస్తారు. అండ్ వీళ్ళ రాయల్ ఎంబ్లమ్ ఏంటి? లయన్. ఇందాక చూసాం కదా. అండ్ మనకి ఏకైక ఇన్స్క్రిప్షన్ ఒకటి లభిస్తుంది బృహత్ పలాయనకు సంబంధించి. అదేంటి అంటే కొండముది కాపర్ ఇన్స్క్రిప్షన్. ఇది ప్రాకృత లాంగ్వేజ్ లో ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కొండముది కాపర్ ఇన్స్క్రిప్షన్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది అంటారు? ప్రాకృత లాంగ్వేజ్ లో ఉంటుంది. అండ్ ఇది ఆంధ్రాలోనే ఫస్ట్ కాపర్ ఇన్స్క్రిప్షన్. సో ఫస్ట్ కాపర్ ఇన్స్క్రిప్షన్ ఏది అంటే కొండముది కాపర్ ఇన్స్క్రిప్షన్. ఎవరి టైంలో వేయించారు? జయవర్మ టైంలో వేయించారు. మనకి లభిస్తున్న ఒక్క డీటెయిల్స్ ఏంటి? ఒకే ఒక కింగ్ ఎవరు అంటే జయవర్మ. సో ఈ కొండముది కాపర్ ఇన్స్క్రిప్షన్ ని బాపహన వర్మ అనే పర్సన్ వేయించారంట. ఈయన ఎవరు అంటే జయవర్మ కోర్టులో ఉన్న పర్సన్, సేనాని. ఈ బాపహన వర్మ అనే ఆయన కొండముది కాపర్ ఇన్స్క్రిప్షన్ వేయించినట్టు తెలుస్తుంది. అండ్ కొండముది కాపర్ ఇన్స్క్రిప్షన్ యొక్క ఇంపార్టెన్స్
సో కొండమూరి కాపర్ ఇన్స్క్రిప్షన్ లో జయవర్మ అనే ఏకైక కింగ్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇన్స్క్రిప్షన్ ద్వారానే మనము బృహత్పలాయన కింగ్ ఎవరు అంటే జయవర్మ అని చెప్తున్నాము. సో ఈ జయవర్మ దగ్గర గోపన వర్మ అనే పర్సన్ ఈయన కింగ్డమ్ లో వర్క్ చేసేవాళ్ళు, ఈయన కోర్టులో వర్క్ చేసేవాళ్ళు. సేనాని ఆఫ్ జయవర్మ ఎవరు అంటే గోపన వర్మ. అండ్ జయవర్మ పాంటూరు అనే విలేజ్ ని 8 మంది బ్రాహ్మణులకు దానం చేసినట్టు కొండమూరి కాపర్ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. పాంటూరు విలేజ్ ని డొనేట్ చేశారు అని చెప్పి. సో ఇది ఓవరాల్ గా మనకి బృహత్పలాయనాస్ గురించి. నెక్స్ట్ కింగ్డమ్ సాలంకాయనాస్. సో సాలంకాయనాస్ యొక్క ఫౌండర్ ఎవరు? విజయదేవ వర్మ. విజయదేవ వర్మ అనే పర్సన్ సాలంకాయన యొక్క ఫౌండర్. అండ్ క్యాపిటల్ చూస్తే వేంగి. వీళ్ళ డైటీ ఎవరు? మహేశ్వర. సో వీళ్ళు కూడా శివుణ్ణి పూజించేవారు. రాయల్ ఎంబ్లం టారస్, అదే నంది, బుల్ అంటాం కదా, బుల్. సో రిలీజియన్ వచ్చేసి శైవ ఫాలోవర్స్, వీళ్ళు శివుడి భక్తులు. అండ్ గ్రేటెస్ట్ కింగ్ ఎవరు? హస్తివర్మ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో గ్రేటెస్ట్ కింగ్ వచ్చేసి హస్తివర్మ. లాస్ట్ కింగ్ విజయస్కందవర్మ. విజయదేవ వర్మ ఏమో ఫస్ట్ కింగ్, లాస్ట్ కింగ్ వచ్చేసి విజయస్కందవర్మ. ఇది ఓవర్ వ్యూ ఆఫ్ సాలంకాయనాస్. ఈ సాలంకాయనాస్ ని ఏమంటాము? చిత్రరథ స్వామి భక్తులు అంటాము. రథస్వామి భక్తులు ఆర్ చిత్రరథ స్వామి పాద భక్తులు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ కింగ్స్ గురించి చూద్దాం. పొలిటికల్ హిస్టరీ చూస్తే, సో ఫస్ట్ వన్ విజయదేవ వర్మ. విజయదేవ వర్మ వచ్చేసి శైవ ఫాలోవర్. వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వైష్ణవ ఫాలోవర్స్ అన్నమాట. సో వైష్ణవిజం ని ఫాలో అయ్యారు ఈయన తర్వాత వచ్చిన వాళ్ళు. బట్ విజయదేవ వర్మ అనే పర్సన్ శైవ ఫాలోవర్. అండ్ ఈయన అశ్వమేధ యాగాలను కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈయన వేయించిన ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే ఏలూరు కాపర్ ఇన్స్క్రిప్షన్. ఏలూరు కాపర్ ఇన్స్క్రిప్షన్ అనేది వేయించారు. ఏ లాంగ్వేజ్ లో? ప్రాకృతిలో వేయించారు. ఏలూరు కాపర్ ఇన్స్క్రిప్షన్. దీని ప్రకారం మనకి ఏం తెలుస్తుంది అంటే ఆనంద గోత్రికాస్ ని ఓడించి ఈయన కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆనంద గోత్రికాస్ ని ఓడించి కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు విత్ క్యాపిటల్ వేంగీపురం. సో సాలంకాయనలో ఫస్ట్ కింగ్ విజయదేవ వర్మ. ఈయన ఆనంద గోత్రికలను ఓడించి వేంగిపురాన్ని క్యాపిటల్ గా చేసుకున్నారు అని మనకి ఏ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది? ఏలూరు కాపర్ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఈయనకున్న టైటిల్ వచ్చేసి పరమ మహేశ్వర. ఎందుకు అంటే పరమ మహేశ్వరుని పూజించేవాడు కాబట్టి ఈయనకి పరమ మహేశ్వర అని వచ్చింది. అంటే శివుణ్ణి పూజించేవాడు కాబట్టి పరమ మహేశ్వర అనేది ఈయన టైటిల్ అనమాట. ఇది విజయదేవ వర్మ గురించి. నెక్స్ట్ కింగ్ హస్తివర్మ 1. సో హస్తివర్మ 1 మనం ఇంత చూసాం కదా, ఇంపార్టెంట్ కింగ్ అంటే గ్రేటెస్ట్ కింగ్ అని. ఈయన ది గ్రేటెస్ట్ కింగ్. సో వీళ్ళ టైంలోనే సముద్రగుప్త సౌత్ ఇండియాని ఇన్వైట్ చేశారు. సౌత్ ఇండియాని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈయన టైంలోనే వచ్చారనమాట. సో ప్యారలల్ గా ఎవరున్నారు కాంటెంపరీగా అంటే పల్లవ కింగ్ అయిన విష్ణు గోపవర్మ ఉన్నాడు. విష్ణు గోపవర్మ. సో ఈ విష్ణు గోపవర్మ అండ్ హస్తివర్మ సముద్రగుప్తుడు సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు ఉన్న కింగ్స్. సో విష్ణుగోప వర్మ ఏమో పల్లవాస్కి సంబంధించిన వాడు అండ్ హస్తివర్మ వచ్చేసి సాలంకాయనకి సంబంధించిన వాడు. సో వీళ్ళిద్దరిని సముద్రగుప్త ఓడించడం జరిగింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈయనెవరు? వైష్ణవైట్. చెప్పుకున్నాం కదా ఫస్ట్ విజయదేవ వర్మ ఒకటే శైవిజం ని ఫాలో అయ్యారు. నెక్స్ట్ కింగ్స్ అందరూ కూడా వైష్ణవిజం ని ఫాలో అయ్యారంట. సో ఈయన గ్రేటెస్ట్ కింగ్. సో ఏం చేశారంటే చాలా విష్ణు టెంపుల్స్ ని కట్టించారంట. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ విష్ణు టెంపుల్స్ ని కట్టించడం జరిగింది. అండ్ అలానే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చతుర్విధ శాలలని కట్టించారు. అంటే ఇదేంటి? వేదాస్ కి మెయిన్ ఎడ్యుకేషన్ సెంటర్. సో వేదాలను చెప్పే సెంటర్ అనమాట, చదువు చెప్పించే సెంటర్స్ అనమాట. చతుర్విధ శాలలని ఎవరి టైంలో కట్టించారు? హస్తివర్మ టైంలో కట్టించడం జరిగింది. అన్ని ఈయన టైటిల్స్ చూసుకుంటే నానా ప్రకార విజయస్య, సమర వస్త విజయ, త్రీ టైటిల్స్ ఉన్నాయి. నానా ప్రకార విజయస్య, సమర వస్త విజయ, నెక్స్ట్ సమర ముఖ నిర్మాణకర్త, సమర వస్త విజయ, నానా ప్రకార విజయస్య. ఇవి హస్తివర్మ యొక్క
టైటిల్స్. ఇక్కడ మీరు పర్టికులర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది సముద్రగుప్త సౌత్ ఇండియన్ ఇన్వేషన్స్ లో ఉన్న పర్సన్ ఎవరు, కాంటెంపరీగా ఉన్న పర్సన్స్ ఎవరు అంటే హస్తివర్మ బిలాంగ్స్ టు శాలంకాయనాస్ అండ్ విష్ణుగోప వర్మ పల్లవాలకి సంబంధించిన పర్సన్ అనమాట. వీళ్ళిద్దరూ కామన్ గా ఉన్నారు. అండ్ ఈ టైంలోనే వీళ్ళిద్దరిని ఓడించారు కాబట్టి సముద్రగుప్త తర్వాత ఆనంద గోత్రికులు అనే వాళ్ళు ఆ కింగ్డమ్ పర్సన్స్ కొత్తగా ఇండిపెండెంట్ కింగ్డమ్ ని ఏర్పరచుకోవడం జరిగింది. ఆనంద గోత్రికలు ఏర్పరచుకున్నారు. సో నెక్స్ట్ కింగ్ వచ్చేసి నందివర్మ 2. సో నందివర్మ 2 ఏ ఇన్స్క్రిప్షన్స్ వేయించారు, కొల్లేరు ఇన్స్క్రిప్షన్ ని వేయించాడు అండ్ పెద్దవేగి ఇన్స్క్రిప్షన్. మనకి నందివర్మ 2 గురించి 2 విషయాలు తెలుస్తున్నాయి. 2 ఇన్స్క్రిప్షన్స్ ని వేయించినట్టు, కొల్లేరు ఇన్స్క్రిప్షన్ అండ్ పెద్దవేంగి ఇన్స్క్రిప్షన్. సో ఈయన విష్ణు టెంపుల్స్ ని కట్టించారు అండ్ విష్ణు టెంపుల్స్ ని కట్టించి ఆ టెంపుల్స్ కి డొనేట్ చేయడం జరిగింది ల్యాండ్స్ ని. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విజయస్కందవర్మ, ఈయన లాస్ట్ కింగ్ అనమాట, లాస్ట్ రూలర్ విజయస్కందవర్మ. ఈయన కందేరు ఇన్స్క్రిప్షన్ ని వేయించారు, ఈయన్ని పరమ భాగవతుడు అంటారు. సో వీళ్ళందరూ వైష్ణవైట్స్ కదా, ఈయన పరమ భాగవతుడు అంటారు. ఇంతకు ముందు వాళ్ళని పరమ మహేశ్వరుడు అని ఎవరిని అన్నారు, విజయదేవవర్మ అని అన్నారు. ఇక్కడ పరమ భాగవతుడు. అండ్ ఈయన అశ్వమేధ యాగాలను చేయడం జరిగింది. అండ్ అలానే ఇది చాలా ఇంపార్టెంట్, గుంటుపల్లి బుద్ధిస్ట్ క్షేత్రం ఏదైతే ఉందో ఆ గుంటుపల్లి బుద్ధిస్ట్ క్షేత్రానికి విజయస్కందవర్మ అనే ఆయన డొనేషన్స్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ శాలంకాయనాస్ టైంలో. దీనికంటే ముందు ఒకసారి మనం కింగ్డమ్ డివిజన్ గురించి చూద్దాం. సో శాలంకాయనాస్ టైంలో కింగ్డమ్ డివిజన్ అనేది ఎలా ఉండేది అంటే, సో కింగ్డమ్ డివిజన్ రాజ్యం, రాష్ట్రం, విషయం, గ్రామం. రాజ్యం, రాష్ట్రం, విషయం, గ్రామం. సో ఇది కింగ్డమ్ డివిజన్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. శాలంకాయనాస్ టైంలో ఇలా ఉండేది. శాలంకాయనాస్ ని ఏమంటాము, చిత్రరథ స్వామి పాదభక్తులు అని పిలవడం జరుగుతుంది. చిత్రరథ స్వామి అంటే ఎవరు, సూర్యుడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఇక్కడ కొన్ని ట్రెడిషన్స్ స్టార్ట్ అయ్యాయి. లైక్ ఇక్ష్వాకుల్లో ఎలా అయితే ఫర్ ద ఫస్ట్ టైం మేనత్తల పిల్లల్ని పెళ్లి చేసుకోవడం స్టార్ట్ అయింది అండ్ తిదివార నక్షత్రాలని మెన్షన్ చేశారు, ఇలాంటివి చూసాము. ఇక్కడ కూడా స్పెసిఫిక్ థింగ్స్ ఉన్నాయి. బప్ప భట్టారక ట్రెడిషన్ స్టార్ట్ అయింది. సో బప్ప భట్టారక ట్రెడిషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో తండ్రి పాదాలను పూజించే ట్రెడిషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ భూతగ్రహ స్వామి అంటే యముడు, యమ టెంపుల్ ని కట్టించారు ఎక్కడ వేల్పూర్లో. సో వేల్పూర్లో గుంటూరు డిస్టిక్. మనం ఇంతకు ముందు చూసాం కదా భూతగ్రహ స్వామి టెంపుల్ ని కట్టించారని, అది ఈ టైంలోనే శాలంకాయనాస్ టైంలోనే కట్టించడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ కొంతమంది మనకి బుద్ధిస్ట్ పర్సన్స్ ఉన్నారు, బుద్ధిజంకి సంబంధించిన పర్సన్స్ ఉన్నారు. వాళ్ళలో ఫస్ట్ పర్సన్ దిగ్నాగా అనే పర్సన్ ఉన్నారు. సో దిగ్నాగా అంటే ఎవరు, యోగాచార బుద్ధ గురువు. ఈయన ఎక్కడ ఉండేవాళ్ళంట, వెంగిలో ఉండేవాడు. వేంగిలో ఉన్న బుద్ధిస్ట్ పర్సన్ ఎవరంటే దిగ్నాగా, యోగాచార బుద్ధ గురువు ఈయన. సో ఈయన ఏమన్న వాళ్ళు ఫాదర్ ఆఫ్ ఇండియన్ లాజికల్ సైన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ లాజికల్ సైన్స్ అని ఎవరిని అంటారు, దిగ్నాగా అని అంటారు. దిగ్నాగా బిలాంగ్స్ టు బుద్ధిజం. సో బుద్ధిస్ట్ గురువు అనమాట. ఈయన రాసింది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రమాణ సముచ్చయం. సో ప్రమాణ సముచ్చయంని ఎవరు రాశారు అని అడుగుతారు, దిగ్నాగా రచించడం జరిగింది. సో నెక్స్ట్ భావ వివేకుడు. సో భావ వివేకుడు ఉన్నాడు, ఈయన రాసింది ప్రజ్ఞ ప్రదీప. ప్రమాణ సముచ్చయం అంటే దిగ్నాగా రాశారు, అదే భావ వివేకుడు అయితే ప్రజ్ఞ ప్రదీప రాశారు. సో ఈ భావ వివేకుడు పేరు మీదగానే బాపట్ల అనే, ప్రెసెంట్ బాపట్ల ఉంది కదా, ఈ నేమ్ అనేది వచ్చిందనమాట ఆ ఊరికి. అండ్ ఈయన స్వతంత్ర సిద్ధాంతిక. సో స్వతంత్ర సిద్ధాంతికాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది భావ వివేకుడు గురించి ఇది. అండ్ అలానే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. హ్యుయన్ సాంగ్ ప్రకారం ఈయన ధాన్య కటకం విహారంలో ఈయన ఆచార్యుడిగా ఉన్నారు. ఎవరు చెప్పారు, మన భావ వివేకుడు ధాన్య కటకం విహారంలో
ఆచార్యుడిగా పనిచేస్తున్నట్టు మనకి ఎవరి ద్వారా తెలుస్తుంది? హుయాన్ సాంగ్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. వీళ్ళ బుక్స్ కూడా, వీళ్ళు రాసిన బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బుద్ధదత్త. సో బుద్ధదత్త అనే పర్సన్ ని శాలంకాయనులు బర్మాకు పంపించారంట. ఎందుకు? బుద్ధిజం ని ప్రాపగేట్ చేయడానికి. సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం శాలంకాయనులే బర్మాకి బుద్ధిజం ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఎవరిని పంపించారు? బుద్ధదత్త అనే పర్సన్ ని బర్మాకి పంపించి అక్కడ బుద్ధిజం ని ప్రాపగేట్ చేయమని చెప్పి శాలంకాయనులు పంపించడం జరిగింది. నెక్స్ట్ బుద్ధపాలిత అనే పర్సన్ మాధ్యమిక వృత్తిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. సో దిగ్నాగా ఏం రాశారు? ప్రమాణ సముచ్చయం రాశారు. ఈయనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ లాజికల్ సైన్స్ అంటాము. నెక్స్ట్ భావ వివేకుడేమో ప్రజ్ఞ ప్రదీప రాశారు. ఈయన స్వతంత్ర సిద్ధాంతికాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో హుయాన్ సాంగ్ ప్రకారం ధాన్యకటకం విహారంలో ఆచార్యుడిగా భావ వివేకుడు పనిచేసేవాడు. సో బాపట్ల ఎవరి పేరు మీదుగా ఫామ్ అయింది అని అడుగుతారు. భావ వివేకుడు పేరు మీదుగా. నెక్స్ట్ బుద్ధదత్తాని శాలంకాయనులు బర్మాకి బుద్ధిజం ని ప్రాపగేట్ చేయమని పంపించారు. సో ఫర్ ద ఫస్ట్ టైం శాలంకాయనులే బర్మాలో బుద్ధిజం ని ఇంట్రడ్యూస్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అండ్ బుద్ధపాలిత మాధ్యమిక వృత్తిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఈ కింగ్డమ్ లో శాలంకాయనాస్ లో ఆఫీసర్స్, మన కింగ్డమ్ డివిజన్ ఇందాక ఆల్రెడీ చూసాం కదా. ఆఫీసర్స్ చూస్తే మాడబికుడు అంటే ఎవరు? టోల్ ట్యాక్స్ కలెక్టర్. సో సుంకాలని మార్గ మధ్యంలో ఉన్న ట్యాక్స్ ని కలెక్ట్ చేసేవాడు మాడబికుడు అంటారు. వల్లభ అంటే అశ్వపాలకుడిని మనం వల్లభ అంటారు. గోవల్లభ అంటే క్యాటిల్స్ ని. సో క్యాటిల్స్ మీద ఉన్న ఆఫీసర్ అన్నమాట. సో ఆవులని వాటిని చూసుకునే వాళ్ళని గోవల్లభ అంటారు. ఆఫీసర్నే గోవల్లభ అంటారు. అరక్షాధికృత, ఇది చాలా ఇంపార్టెంట్. అరక్షాధికృత ఒకటి ఉంది అండ్ అక్షపటలాధికృత ఉంది. సో రెండు కొంచెం సిమిలర్ గా ఉన్నాయి కదా. అరక్షాధికృత, అక్షపటలాధికృత. అరక్షాధికృత అంటే ఏంటి? లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, లా అండ్ ఆర్డర్ ని చూసుకునే వాళ్ళని అరక్షాధికృత అంటారు. నెక్స్ట్ గౌల్మిక ఆర్ గుల్మిక, వీళ్ళనే విలేజ్ ప్రొటెక్టర్స్. సో విలేజ్ ప్రొటెక్టర్స్ ని గౌల్మిక అంటే విలేజ్ లో అంతర్భాగంలో ఉన్న విలేజెస్ ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళని విలేజ్ ఇన్సైడ్ ప్రొటెక్టర్స్ అన్నమాట వీళ్ళు. గౌల్మిక అంటే తైర్తులు అంటే పోర్ట్ ఆఫీసర్. పోర్ట్స్ కి నియమించబడ్డ ఆఫీసర్స్ నే తైర్తులు అంటారు. సంచారాస్తకులు అంటే స్పైస్, గూఢాచారులు అన్నమాట. సంచారాస్తకులు అంటే స్పైస్. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు? కింగ్స్ ఏవైనా ఆర్డర్లు ఇస్తే వాటిని నెరవేర్చేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ ముతుడా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం మర్చిపోకండి. ముతుడా ఇందాక మనం చూసాం కదా, కింగ్డమ్ డివిజన్స్ లో విలేజెస్ ని చూసుకునే ఆఫీసర్ ని విలేజ్ హెడ్ మ్యాన్ ఎవరు అంటే ముతుడా. విలేజ్ ఆఫీసర్, విలేజ్ హెడ్ మ్యాన్ ఆర్ విలేజ్ ప్రొటెక్టర్ ఎవరు అంటే ముతుడా. గౌల్మికాకి ముతుడాకి తేడా ఏంటి? ఈ ఇన్స్క్రిప్షన్స్ లో, శాలంకాయన ఇన్స్క్రిప్షన్స్ లో మెన్షన్ చేసిన పేరు ఏంటంటే ముతుడా అనే ఆఫీసర్ ని మెన్షన్ చేశారు. వీళ్ళు విలేజ్ ఆఫీసర్స్, విలేజ్ ని ప్రొటెక్ట్ చేస్తారు. గౌల్మిక అంటే ఏంటి? ఊర్లలో అంతర్భాగంలో ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు, ఇన్సైడ్ ప్రొటెక్టర్స్ ఇన్ విలేజర్స్. సో ఎవరు అంటే గౌల్మిక. అక్షపటలాధికృత అంటే రాజు చెప్పిన వాగ్దానాలను వాటిని వేయించేవాళ్ళు, అంటే ఇన్స్క్రైబర్స్ ఆర్ రాయల్ ఎడిక్ట్స్ అంటారు. రాజు ఆజ్ఞలను ఇలా రికార్డ్ రూపంలో చేసే వాళ్ళని అక్షపటలాధికృత, రికార్డ్ కీపర్స్ అని గుర్తుపెట్టుకోండి. రికార్డ్ కీపర్స్ ఎవరు? అక్షపటలాధికృత. అరక్షాధికృత అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ అని చెప్పి. ఓకేనా. సో సంచారాస్తకులు అంటే కూడా ఏమొస్తుంది? రాజు ఆజ్ఞలను పాటించే వాళ్ళు అని కూడా వస్తుంది అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ ఆఫీసర్స్ శాలంకాయన టైంలో. ఇందులో మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ముతుడా, ఇది మాత్రం మర్చిపోకండి. తైర్తులు కూడా ఇంపార్టెంట్, కోర్ట్ ఆఫీసర్స్. సో నెక్స్ట్ ఆనంద గోత్రికాస్. సో ఫౌండర్ వచ్చేసి కందార రాజు అనే ఆయన ఫౌండర్ అన్నమాట. క్యాపిటల్ వచ్చేసి చేజర్ల ఆర్ కందపురం, ఇది వాళ్ళ క్యాపిటల్. రాయల్ ఎంబ్లమ్ టారస్ ఆర్ బుల్. ఓన్లీ మనకి
ఫస్ట్ బృహత్ పలాయనస్ చూసాం కదా, బృహత్ పలాయనస్ మాత్రమే లైన్ అన్నమాట సింబల్, మిగతా వాళ్ళందరికీ ఇదే. నెక్స్ట్ రిలీజియన్ శైవ ఫాలోవర్స్, గ్రేటెస్ట్ కింగ్ కందార రాజు, లాస్ట్ కింగ్ కందార రాజు 2. సో ఆనంద గోత్రికాస్ నే కపిలధ్వజులు అంటారు. కపిలధ్వజులు లేదా త్రికూట మలయాధిపతులు. త్రికూట మలయాధిపతులు ఆర్ కపిలధ్వజులు అని ఎవరిని అంటారు అంటే ఆనంద గోత్రికుల్ని అంటారు. సో ఈ కింగ్డమ్ లో 3 ఇంపార్టెంట్ కింగ్స్ 3 ఇన్స్క్రిప్షన్స్ ని వేయించారు. అవి ఒకసారి చూద్దాం. సో 3 కింగ్స్ 3 ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ని వేయించారు. దాంట్లో ఫస్ట్ కింగ్ వచ్చేసి కందార రాజు. సో కందార రాజు వేయించింది చేజర్ల ఇన్స్క్రిప్షన్. సో చేజర్ల ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించారు అని అడుగుతారు. కందార రాజు. ఇది సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. ఇది వేయించిన ఇన్స్క్రైబర్ చెక్కింది ఎవరు అంటే సత్యభామల్లు అంట. సత్యభామల్లు ఈయన ఇన్స్క్రైబర్. అంటే ఇన్స్క్రిప్షన్ ని చెక్కే వాళ్ళని ఇన్స్క్రైబర్ అంటారు. సత్యభామల్లు అనే పర్సన్ ఈ చేజర్ల ఇన్స్క్రిప్షన్ వేయించారు. ఎవరి టైంలో? కందార రాజు టైంలో. నెక్స్ట్ దామోదర వర్మ. దామోదర వర్మ మట్టిపాడు ఇన్స్క్రిప్షన్. ఈ మట్టిపాడు ఇన్స్క్రిప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది ద్విభాష. ద్విభాష ఇన్స్క్రిప్షన్ అంటే 2 భాషల్లో ఉంటుంది. సాంస్క్రిట్ అండ్ ప్రాకృత్. సాంస్క్రిట్ ప్లస్ ప్రాకృతిలో ఉంటుంది. ద్విభాష ఇన్స్క్రిప్షన్ ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అత్తివర్మ. అత్తివర్మ వచ్చేసి గోరంట్ల కాపర్ ఇన్స్క్రిప్షన్. సో కాపర్ ఇన్స్క్రిప్షన్ ని వేయించడం జరిగింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కింగ్ గురించి ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ కింగ్ కందార రాజు. సో కందార రాజు ఏం చేశాడు? కింగ్డమ్ ని కృష్ణా రివర్ బేసిన్ నుంచి త్రికూట పర్వతం. సో త్రికూట పర్వతం అంటే ఏంటి అని అడుగుతారు. కోటప్ప కొండ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. త్రికూట పర్వతం అంటే కోటప్ప కొండ. సో కృష్ణా బేసిన్ నుంచి కోటప్ప కొండ వరకు ఈయన కింగ్డమ్ ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఎవరు? కందార రాజు. సో ఈయన టైటిల్స్ ఏంటి? త్రికూట పర్వతం వరకు ఎక్స్పాండ్ చేశారు కదా, అందుకని త్రికూట మలయాధిపతి అనేది ఈయన టైటిల్. అండ్ కృష్ణవేణి నాథుడు. సో మీరు ఇది గుర్తుపెట్టుకుంటే ఈ 2 గుర్తుంటాయి. సో కృష్ణా బేసిన్ నుంచి కోటప్ప కొండ వరకు దీన్ని ఎక్స్పాండ్ చేశారు కాబట్టి త్రికూట మలయాధిపతి అంటున్నాము. కృష్ణవేణి నాథుడు అని పిలుస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈయన ఏం చేశారు? కందారపురం అండ్ చేజర్ల టెంపుల్స్ ని కట్టించడం జరిగింది. ఇక్కడ టెంపుల్స్ ని కట్టించారు. ఓకేనా? ఇది కందార రాజు గురించి ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ అత్తివర్మ. అత్తివర్మకున్న టైటిల్స్ ఏంటి? హిరణ్య గర్భోద్భవ. చాలా చాలా ఇంపార్టెంట్. హిరణ్య గర్భోద్భవ అని మనకి ఎలా తెలుస్తుంది? గోరంట్ల ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. సో ఈ గోరంట్ల ఇన్స్క్రిప్షన్ ని అత్తివర్మనే వేయించడం జరిగింది. సో ఈ గోరంట్ల ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఈయన ఆంతకూరు తాండ్రికొండ ఆర్ తాటికొండ, ఆంతకూరు తాటికొండ ఆర్ తాండ్రికొండ అనే విలేజెస్ ని కోటి శర్మ అనే బ్రాహ్మణుడికి దానం చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కోటి శర్మకి ఆంతకూరు అండ్ తాటికొండ ఆర్ తాడ్రికొండ ఈ విలేజెస్ ని ఎవరు దానం చేశారు? అత్తివర్మ దానం చేశారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈయనకి హిరణ్య గర్భోద్భవ అనే టైటిల్ ఉంది. సో ఇది ఎలా దేని ద్వారా తెలుస్తుంది? గోరంట్ల ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ కింగ్ దామోదర్ వర్మ. సో దామోదర్ వర్మ ఏమని చెప్పుకున్నాం? మట్టిపాడు ఇన్స్క్రిప్షన్ అని చెప్పుకున్నాం. ఈయన టైటిల్ వచ్చేసి హిరణ్య గర్భోద్భవేద్భవ. ఇందాక మనం ఏం చూసాం? హిరణ్య గర్భోద్భవ అని ఎవరిని అంటారు? అత్తివర్మ అని అంటారు. దామోదర్ వర్మని హిరణ్య గర్భోద్భవేద్భవ అంటారు. ఇది మనకు దేని ద్వారా తెలుస్తుంది? మట్టిపాడు ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. దామోదర్ వర్మ ఇచ్చిన మట్టిపాడు ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. ఈయన ఏమేమి డొనేషన్స్ చేశారంట? అవాంద్య, గోసహస్రాత్, హిరణ్య గర్భ. అవాంద్య, గోసహస్రాత్, హిరణ్య గర్భ వీటిని డొనేట్ చేయడం జరిగింది. సో ఈయన ఇది చాలా ఇంపార్టెంట్. చేజర్ల కపోతేశ్వరాలయంని కట్టించారు. సో ఈ చేజర్ల కపోతేశ్వరాలయం అనేది ఇనిషియల్ గా బుద్ధిస్ట్ చైత్యాగా ఉండేది.
బుద్ధిస్ట్ చైత్యంగా ఉండేది. తర్వాత ఈ దామోదర వర్మ ఏం చేశాడు, శివాలయంగా మార్చారు. ఎందుకంటే వీళ్ళు మహేశ్వరుని భక్తులు కాబట్టి, శైవ ఫాలోవర్స్ కాబట్టి బుద్ధిస్ట్ చైత్యాన్ని శివాలయంగా మార్చడం జరిగింది. ఇదేంటి, చేజర్ల కపోతేశ్వరాలయం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే తెలుగు లాంగ్వేజ్ అనేది డెవలప్ అయింది. ఈ టైంలోనే తెలుగు లాంగ్వేజ్ అనేది డెవలప్ అవడం జరిగింది. అండ్ కంగూరు విలేజ్ ని బ్రాహ్మణులకు డొనేట్ చేశాడు ఈయన. కంగూరు విలేజ్ ని బ్రాహ్మణులకి డొనేట్ చేయడం జరిగింది. అండ్ చేజర్ల కపోతేశ్వరాలయం అనేది ఈ టైంలోనే చాలా ఫేమస్ అయింది. చేజర్ల కపోతేశ్వరాలయం ఇనిషియల్గా బుద్ధిస్ట్ చైత్య, తర్వాత శివాలయంగా మారింది. ఈ టైంలోనే ఈ చేజర్ల కపోతేశ్వరాలయం అనేది ఫేమస్ అవ్వడం జరిగింది. సో ఇది. అండ్ ఇక్కడ లాస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మాధవ్ వర్మ 3 ఎవరైనా విష్ణుకుండినాస్ లో కింగ్ అనమాట. ఈ మాధవ్ వర్మ 3 ఏం చేశారు, ఆనంద గోత్రికాస్ కింగ్డమ్. ఈ మాధవ్ వర్మ 3 వచ్చేసి అంటే ఈ లేటర్ ఇక్ష్వాకుస్ తర్వాత, ఆనంద గోత్రికల తర్వాత ఉండే కింగ్డమ్ ఏంటంటే విష్ణుకుండినాస్. సో మాధవర్మ 3 వచ్చేసి ఆనంద గోత్రికలను ఓడించేసి, అంటే దామోదర వర్మని చనిపోయిన తర్వాత ఈ కింగ్డమ్ ని ఆక్యుపై చేసుకున్నారు. దామోదర వర్మ చనిపోయినాక ఈ కింగ్డమ్ ని ఆక్యుపై చేసుకొని త్రికూట మలయాధిపతి అనే టైటిల్ ని అడౌన్ చేశారు. ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మాధవ్ వర్మ 3కి త్రికూట మలయాధిపతి అనే టైటిల్ ఉంది. ఎందుకు ఉంది అంటే దామోదర వర్మని ఓడించి, దామోదర వర్మ చనిపోయిన తర్వాత ఆ కింగ్డమ్ ని ఈయన ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసి వాళ్ళకున్న టైటిల్, త్రికూట మలయాధిపతులని వాళ్ళకున్న టైటిల్ ని ఈయన తీసుకోవడం జరిగింది. ఇది ఓవరాల్ గా లేటర్ ఇక్ష్వాకుస్ గురించి. ఈ లేటర్ ఇక్ష్వాకుస్ లో మనకి 3 కింగ్డమ్స్ ఇంపార్టెంట్, బృహత్పలాయనస్, సాలంకాయనస్ అండ్ ఆనంద గోత్రికాస్. సో పల్లవాస్ చూసాం కదా, లేటర్ పల్లవాస్. జస్ట్ మనకి ఓవర్ వ్యూ, అంటే ఇక్ష్వాకుల్ని ఓడించింది ఎవరు, వాళ్ళ పతనం గురించి తెలిపేది మనకి సింహవర్మ అండ్ శివస్కంద వర్మ యొక్క ఇన్స్క్రిప్షన్స్ అనమాట. అంతవరకు తెలుసుకుంటే చాలు. ఇవి మాత్రం వీళ్ళు చేసిన డొనేషన్స్, వీళ్ళని ఏమని పిలుస్తారు, ఈ కింగ్డమ్స్ కున్న అదర్ నేమ్స్, ఇవి ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఓవరాల్ గా చూడండి. సో బృహత్పలాయనస్ ని మహేశ్వర పాద పరిగ్రహితాస్ అంటారు. వీళ్ళకున్న ఏకైక కింగ్ జయవర్మ. అండ్ వన్ అండ్ ఓన్లీ ఇన్స్క్రిప్షన్ కొండముది కాపర్ ఇన్స్క్రిప్షన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఆంధ్రాలోనే ఫస్ట్ కాపర్ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ శాలంకాయనాస్. సో శాలంకాయనాస్ ని చిత్రరథ స్వామి పాదభక్తులు అంటారు. వీళ్ళు బప్ప భట్టారక ట్రెడిషన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ శాలంకాయనలు ఏం చేశారంటే తన గోత్ర నామాన్నే పేరుగా మార్చుకున్న కింగ్డమ్ ఏంటి, కింగ్స్ ఎవరు అంటే శాలంకాయనలు. ఇది గుర్తుపెట్టుకోండి, తమ గోత్ర నామాలనే కింగ్డమ్ నేమ్ గా మార్చుకున్నారు శాలంకాయనలు. ఇది ఇంపార్టెంట్. సో కింగ్డమ్ డివిజన్ గుర్తుపెట్టుకోండి. అండ్ గ్రామానికి ఇంపార్టెంట్ పర్సన్ ముతుడా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ముతుడా గుర్తుపెట్టుకోండి. విలేజ్ హెడ్మెన్. సో ఆనంద గోత్రిక. ఇక్కడ మీరు చూడాల్సింది కపిలధ్వజులు, త్రికూట మలయాధిపతులు. సో దామోదర్ వర్మ చనిపోయిన తర్వాత విష్ణుకుండిని రాజైన మాధవ్ వర్మ 3 ఈ కింగ్డమ్ ని కాన్క్వైర్ చేసుకొని వీళ్ళకున్న టైటిల్ ని ఆయనకి ఇచ్చుకోవడం జరిగింది. అదే త్రికూట మలయాధిపతి అనే దాన్ని. సో ఇది ఓవరాల్ గా లేటర్ ఇక్ష్వాకుస్ గురించి. అండ్ May 4th నుంచి Group 2 న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది శరత్చంద్ర IAS అకాడమీలో. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం శరత్చంద్ర ABPSC TGPSC గ్రూప్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.